చిన్న వంటలే, అందుకని కాఫీ పని కూడా పెట్టుకున్నా ఈరోజు, ఫిల్టర్ కాఫీ. ఓకేనమ్మా. ఇదిగో వేడి నీళ్ళు పెట్టాను. ఇదిగో నా ఫిల్టర్ చూడండి ఎంత ఫిల్టర్ చూసారా. ఇదిగో ఇది ఉంటుంది కదా అందరికి ఫిల్టర్లో, ఇది వేసేసా. ఇదిగో ఇది మూత పెట్టాను. ఇదిగో బ్రూక్ బ్రాండ్ది ఇది తెచ్చుకుని కొంచెం కొంచెం అందులో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇదిగో చూసారా గుమ్మగుమ్మల వాసనలో చక్కగా ఉంది. అంటే నేను పంచదార తక్కువ వేసుకుంటా కదా. ఇప్పుడు చిన్న చిన్న చింతకాయలు వస్తున్నాయమ్మ, లేతవి చూసారా ఎలా ఉన్నాయో. ఇలాంటి చింతకాయలు వస్తున్నాయి. శుభ్రంగా ఇలా ఎరగదీస్తే ఇలా కనిపిస్తుంది. ఇలా కడిగేసి శుభ్రంగా పెట్టానమ్మా. ఇవిగో పచ్చిమిరపకాయలు, ఇదిగో వెల్లుల్లిపాయలు, ఈ జీలకర్ర. ఇంతవరకే ఇది పచ్చడి చేస్తా. ఇప్పుడు ఆ మిరపకాయలు వేగిన తర్వాత ఆ మిరపకాయలు కూడా ఈ చింతకాయ మొక్కల్లో పడేసి ఈ ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసాను అనుకో, 2 తిప్పులు తిప్పాను అనుకో, ఓవర్ పచ్చడి. ముందు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి కదా. ఉప్పు కారం పులుపు సూపర్గా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారమ్మా? నేను బాగున్నాను. లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ అమ్మా. ఈరోజు అసలు ఇంట్లో నెట్ లేదు, అందుకని ఇప్పటివరకు గంట నుంచి ట్రై చేస్తే నెట్ ఇప్పటికి వచ్చింది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం వచ్చింది. అలా అలా చూద్దాం. గిర్రు 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 తిరుగుతుంది నెట్ లేక. ఈ లోపల ఒక పని అమ్మ, ఎప్పటి నుంచో డికాషన్ కాఫీ పెట్టమని అడుగుతున్నారు చాలామంది, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సరే ఇప్పుడు కొంచెం టైం దొరికిందిగా, ఇది నెట్ రెడీ అయ్యే లోపల అటు వెళ్ళి డికాషన్ పోసి వచ్చేస్తాను. కామెంట్స్ అన్నీ చదివిన తర్వాత కాఫీ తాగి ఏర్పాటు చేసుకుని తర్వాత వంటలోకి వెళ్దాం. ఓకేనా. చిన్న వంటలే, అందుకని కాఫీ పని కూడా పెట్టుకున్నా ఈరోజు, ఫిల్టర్ కాఫీ. ఓకేనమ్మా. ఇప్పుడు వెళ్ళి ఫిల్టర్ కాఫీ పోసిద్దాం రండి. ఇదిగో వేడి నీళ్ళు పెట్టాను. ఇదిగో నా ఫిల్టర్ చూడండి ఎంత ఫిల్టర్ చూసారా. ఇదిగో ఇది ఉంటుంది కదా అందరికి ఫిల్టర్లో, ఇది వేసేసా. ఇదిగో ఇది మూత పెట్టాను. ఇదిగో బ్రూక్ బ్రాండ్ది ఇది తెచ్చుకుని కొంచెం కొంచెం అందులో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మళ్ళీ చాలా రోజులు వస్తుంది కదా, మధ్య మధ్యలో మళ్ళీ ఇది తాగుతాను పొడి బ్రూది, అందుకోసం. ఇదిగో చూడండమ్మా, 1, ఇదిగో 2, ఇంకొంచెం కూడా పోస్తా. ఇప్పుడు మీకు చూపించాలి కదా. అది 3 స్పూన్లు నిండా వేసుకోవాల్సిందే, వేసుకుంటేనే చిక్కగా వస్తుంది. చూసారమ్మా. ఇదిగో నీళ్ళు కలపిల్లాడుతున్నాయి కదా, అంతే. ఇదిగో చూసారమ్మా, ఇదిగో ఇంకా కలపిల్లాడుతున్నాయి. ఇదిగో ఇక పొయ్యి ఆఫ్ చేసేస్తున్నా. చాలు, ఆ నీళ్ళు చాలు, మూత పెట్టేసా. అది డికాస్ట్ పోసి వచ్చేసాక గార్లపాటి సుధారాణి అమ్మ. అమ్మ మీరు వంట అయినా పూజ అయినా చాలా బాగా చేస్తారు, థ్యాంక్స్ అమ్మ. భారతి నారాయణ 9938 అమ్మ. అమ్మ పూజ చక్కగా చేశారు, మీరు చాలా గ్రేట్, స్వయంగా వంట చేసి పెట్టారు, థ్యాంక్ యూ అమ్మ. శైలు వడాలి అనుకుంటామా 6011. మీ కోడలు చాలా బాగా రెడీ అయ్యారమ్మా, థ్యాంక్ యూ అమ్మ. 2830 అంటమ్మా. కోడలు చాలా సింపుల్ అండ్ గ్రేట్, వాళ్ళ ఇంట్లో చేసుకుంది, మళ్ళీ కూడా చేసింది, అందరితో కలిసి చక్కగా చేసింది. మీ వీడియోస్ చక్కగా పద్ధతిగా ఉంటాయి విజయదుర్గ గారు, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చాలామంది 24 రాశారు దాని గురించి. రాజు పి 7912 పూజ చాలా చక్కగా చేసుకున్నారు, హరిత గారు రవళి గారు రాలేదు. ఓకే అమ్మ, హరిత చెన్నైలో ఉంటుందమ్మా, రవళి గారు చాలా బిజీ అందుకని రాలేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. స్వర్ణలత అమ్మ ఎంత చక్కగా పద్ధతిగా, చూడడానికి లేడీస్ అందరూ కలిసి చక్కగా పూజ చేశారు, ఇంట్లోనే వండి భోజనాలు పెట్టారు, నిండు మనసుతో. అమ్మవారి అనుగ్రహం మీ పైన, మీ కుటుంబ సభ్యులందరికీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఎస్కే గౌడ మీ వంటలు సూపర్, పూజ కూడా బాగా చేశారు, మీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశారు, కోడలు బాగుంది సింపుల్గా, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మహాలక్ష్మి నైస్ పూజ, ఓకే థ్యాంక్ యూ అమ్మ. మీ కోడలు సూపర్ అమ్మ, సూపర్ అమ్మ, ఎప్పుడు మీరు సూపర్గా ఉండాలని ఇవన్నీ పెట్టారమ్మా, థ్యాంక్ యూ అమ్మ. సూపర్గా చేశారంటే పూజ, యువర్ ఫ్రెండ్స్ కూడా ఫుల్ కలర్ఫుల్గా ఉన్నారు. రోహన్ వర్మ ఓకే 55 థ్యాంక్ యూ అయ్యా. చాలా బాగా చేసుకున్నారు పూజ, చాలా హ్యాపీగా ఉంది. లలితా కుమారి ఓకే అమ్మ, థ్యాంక్ యూ.
1482 అమ్మ. చాలా బాగా చేసుకున్నారు పూజ, ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. మీ ఓపికకి మెచ్చుకోవాలి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అమ్మ, నెట్ రావట్లేదు, గిర్రె గిర్రె తిరుగుతుంది. ఇవాళ 3 రోజుల నుంచి ఇక్కడ నెట్ పని చేయట్లా, ఇంకా తిరుగుతుంది. ఇప్పుడు కొంచెం వచ్చేదైనా ఈ కాఫీ తాగేసి వంట చేసుకుని ఆ లాస్ట్లో మాట్లాడతాను చూసారా, అప్పటికి ఏమన్నా ప్రయత్నం చేస్తాం, నెట్ వస్తుందేమో అప్పుడు చదువుతాను. ఓకేనమ్మా. ఇదిగో పాలు పెట్టేశాను కదా, కాఫీ పెట్టుకుని శుభ్రంగా తాగుతాం. ఏంటి శోభా, నువ్వు వచ్చావా? బుక్కులు ఇస్తున్నారు అక్కడ విజయదుర్గ గారు, అందుకు తీసుకొని వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. అదే కింద ఇస్తున్నారు, గ్రూప్లో పెట్టారు, నాకు రాటా కుదరలేదుగా. ఓకే, థ్యాంక్ యూ శోభా. మరి సమయానికి కాఫీ పెడుతున్నాయి ఇవాళ, వెరైటీగా మా వాళ్ళు కాఫీ పెడుతున్నారు, ఫిల్టర్ కాఫీ పెడుతున్నా. సమయానికి వచ్చావు శోభా, పెడతాను, నువ్వు కూర్చో. అబ్బో, అదృష్టం ఏం లేదులే, అదంతా ఏదో పెడతా. అది ఏదో నా చేతి కాఫీ టైంకి పెద్దగా రావుగా, సాయంత్రం పూట ఉన్నప్పుడు పెట్టడమే కానీ. అందుకని వాళ్ళ కాఫీ టైంకి వచ్చావు, పెడదాం. కాఫీ తాగేసి చక్కగా వెళ్దు కానీ, ఎలాగో వచ్చావు కదా. ఇదిగో చూడండమ్మా. ఓ, పాలు పొంగిపోయింది. ఓకే, సిమ్లో పెట్టేసా. ఇదిగో అంతవరకే దిగింది, టైం పడుతుంది. ఆహా, కరెక్ట్గా సరిపోయింది డికాషన్. ముగ్గురికి సరిపోద్ది మనకి ఉన్న పాలు కూడా. అంటే కలపమని చెప్పడం కాదు, ఎప్పటికప్పుడు అడుగుతున్నారు. చూడండి అమ్మా, ఇప్పుడు ఈవిడికి కొంచెం పంచదార ఎక్కువ, అందుకని ఇంకొంచెం పంచదార వేస్తా. ఆవిడికి కొంచెం పంచదార ఎక్కువ, అందుకని పంచదార వేసి ఇస్తా. నేను చేస్తూ ఉంటాను, తీసుకెళ్ళి శోభా. ఇదిగో చూసారమ్మా, ఇదిగో చెన్నైలో శరవణభవన్ కాఫీ లాగా చేసి ఇచ్చా శోభా నీకు. బయట చెంగి పెట్టు శోభా, అలా గట్టిగా పట్టుకో. తాగు తాగు, ఎలా ఉందో చూసుకో. అదే సుజాతకు కూడా పంచదార ఎక్కువ కావాలనుకుంటా కదా, ముందు నేను పోసుకొని పంచదార తక్కువతో. నీకు కూడా కొంచెం తాగుదగ్గా. ఇదిగో సుజాత, కొంచెం తాగే. ఇదిగో నువ్వు కూడా తీసుకొద్దరుగా, నాకు పెట్టనా? మరి ఏంటనుకున్నా. ఇదిగో చూడమ్మా, కొంచెం ఇంకా అలా చేశాను. ఇప్పుడు కొంచెం డికాషన్ దిగింది, మళ్ళీ వేసేసుకున్నా. ఇది సూపర్గా దిగుద్ది రేపటికి. ఇదిగో, ఆహా, అది. ఇదిగో చూసారా, గుమ్మగుమ్మల వాసనలో చక్కగా ఉంది. అంటే నేను పంచదార తక్కువ వేసుకుంటా కదా, మీకు బాగా ఎక్కువ వేసాక బాగుంది మొత్తానికి. అసలు సూపర్, 5 స్టార్ హోటల్లో తాగా బెంగళూరులో. నురుగు ఇట్లాగ వస్తారన్నమాట. బెంగళూరులో ఒకసారి తాగాను ఇలా. ఎప్పుడు కూడానమ్మా కాఫీ ఎక్కువగా తిరగొట్టాలి, బాగా తిరగొట్టి నురుగు వస్తే ఆ టేస్ట్ మారుద్ది. కొంతమంది పొడేసేసుకుని డింగు కలుపుతారు, రాదు. ఎంత తిరగొడితే అంత టేస్ట్ వస్తుంది కాఫీ. పెద్ద శరవణభవన్ హోటల్స్లో అంతా అలా పైనుంచి కిందకి అలా తిరగొడతారు. మేదేముంది, కొంచెం కాఫీ పెట్టాను కదా, అందులో హడావిడిగా ఇంకో 10 మంది ఉండి కరెక్ట్గా ఇంత గిన్నెలో పెట్టి కలుపుతున్నామంటే ఇంకా టేస్ట్ ఇంకా వేరే, అంత బాగా వస్తుంది. చాలా బాగుందా సుజాత? అది నువ్వు మాత్రం 12:30కి వస్తావు. అందరి ఇళ్ళల్లో అందరూ తెచ్చుకోవచ్చు, చేసుకోవచ్చు, కానీ చాలామంది చేసుకోరు ఇలా. అందుకని మీకోసం చూపిస్తున్నా. ఇదిగో ఇప్పుడు చిన్న చింతకాయలు వస్తున్నాయి అమ్మ, లేతవి. చూసారా ఎలా ఉన్నాయో? ఇలాంటి చింతకాయలు వస్తున్నాయి. శుభ్రంగా ఇలా ఎరగదీస్తే ఇలా కనిపిస్తుంది. ఇలా కడిగేసి శుభ్రంగా పెట్టానమ్మా. ఇవిగో పచ్చిమిరపకాయలు, ఇదిగో వెల్లుల్లిపాయలు, ఈ జీలకర్ర. ఇంతవరకే ఇది పచ్చడి చేస్తా, ఇంతవరకే. ఎలా చేస్తాననేది చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం మా పాట్ల గ్రూప్లో ఫ్రెండ్ చేసుకొచ్చింది, వాళ్ళు వైశాస్ బాగా చేసుకొచ్చింది పచ్చడి, చూసా. అందుకని టేస్ట్ చాలా బాగుంది. అయ్యో ఇదేంటి చాలా బాగుంది కదా, మా వ్యూవర్స్ కూడా నేను చేసి చూపించేస్తానని చెప్పి నేను ప్లాన్ చేసి, ఇంతే, ఇంకేం అక్కర్లా. చింతకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, అంతే. ఓకేనా? పోతే ఇంకోటి మీకు చూపించలా, ఇప్పుడే చేసేసా. ఇదిగో చూడండి, ఇంట్లో ఇన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, కొంచెం 2 చిన్న టమాటాలు, ఒక పచ్చడే కదా, ఇక ఉన్నాయిగా. పచ్చడి చేయకపోయినా కూడా ఈ కూర వండుకుని నా ఒక్కదాని వంట అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇంతవరకు వండేసుకుని పెట్టేసుకుంటా అక్కడ. ఇది ఈరోజు చేసేసా. ఇది కూడా అబ్బాయి వచ్చేటప్పటికి అన్నీ చిక్కుడుకాయలు ఉన్నాయి. మొన్న తెప్పిస్తే 1/4 కిలో ఎన్నో,
కొన్ని వండుకున్నాను, మళ్ళీ ఇన్ని ఉంటే అది 2 చిన్న చిన్న టమాటాలు ఉంటే వేసేసి అది వండేసి పక్కన పెట్టేసా. ఈ పచ్చడి సూపర్గా అన్నీ చేసి ఇదిగో తీసుకొచ్చి ఇచ్చేళ్ళిందిగా. వినాయకుడి బుక్కులు ఇస్తున్నారు, నిన్నేమో విగ్రహాలు ఇచ్చారు, ఇవాళ బుక్కులు ఇచ్చారు. మాకు అన్నీ బాగా చేస్తారు, చెప్తున్నానుగా. మా బీఆర్సీలో బాగా చేస్తారు అంతా. కూర అయిపోయింది, ఈ పని చేసుకుంటా ఇక. ఇదిగో అమ్మా, ఇదిగో బియ్యం కడిగేసా. ఈరోజు దుర్గా తింటా అన్నాడు, అందుకని బియ్యం పెట్టేశా. ఇదిగో అంటించేస్తున్నా. ఇది ఓకేనా? ఇంతవరకు ఇది ఓకే. ఇప్పుడు ఈ చింతకాయల్ని ఏం చేస్తానో చూద్దురు కానీ. ఇవన్నీ వేసేసి ఊరికే చెక్క బద్దగా ఫస్ట్ నూరుకొస్తా. అది గింజ ఏదన్నా ఉంటే కొద్ది లైట్గా వస్తుంది. ఇలా చేశాను, అసలు గింజ పట్టల లోపల, అసలు గింజే పట్ల. ఇదిగో ఉప్పేసేస్తున్నా. ఉప్పేసి మళ్ళీ 2 తిప్పులు తిప్పుకొచ్చి అట్టు పెట్టి తర్వాత మిరపకాయలు వేయించుకుంటా. ఇది ఇంతవరకు నలిగేసి పెట్టేసా చెక్క బద్దగా. ఇక్కడ ఉంచేసేయండి ఇవి. ఇక్కడ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకుంటా. ఇగో మిరపకాయలు ఎక్కువే పడతాయమ్మా, చింతపండు ఎక్కువ పులుపు ఉంటుంది కదా, ఎక్కువే పడతాయి. మిరపకాయలు ఎగుతున్నాయి, ఇది అంటించేసా. మిరపకాయలు అయిపోతుంది. ఇక పచ్చడి చేసుకుని ఆల్రెడీ కూర వండేసా, తినేద్దాం. తిన్న తర్వాత ఏమన్నా వస్తుందేమో చూద్దాం. నెట్ 3 డేస్ నుంచి రావట్లే, ఫోన్లు వెళ్తా, వాట్సాప్ వెళ్తా, మామూలు ఫోన్లు కూడా ఆ బాల్కనీలోకి వెళ్ళి అట్ట పెట్టి పెడుతున్నా ఫోన్. అదనమాట అమ్మ. చిన్న సింపుల్ వంటే కదా ఆ చింతకాయ పచ్చడి. వెజిటేరియన్లో చాలా ఉంటాను, మళ్ళీ ట్రై చేసి 1-2 డేస్ వండితే వెళ్తాను. ఇంకా ఒక 5-6 రోజులు ఉంటాను ఇక్కడ. ఈ 5-6 రోజుల్లో 2-3 వెజిటేరియన్ వంటలు చేస్తాను. నాన్ వెజ్ చాలు ఉన్నాయి, 3-4 స్టాక్ ఉన్నాయి. వెజ్ ఇంకా 2-3 చేస్తా ఏదైనా. ఇవాళ ఈ పచ్చడి మాత్రం బయట అమ్ముతున్నారమ్మా, లేత పిందల చింతకాయలు. ఒక 20 రూపాయలకైనా నిన్ను పెడతారు. అలా చింతకాయ నేను చేసినట్టు చేసి ఒక గాజు బాటిల్లో పెట్టేసుకోండి. తిరగమూత కూడా అక్కర్లే, వేడి అన్నంలో అది వేసుకుని నెయ్యి వేసుకుని తినేసేయండి. ఓకేనా? అది ఇప్పుడు ఆ మిరపకాయలు వేగిన తర్వాత ఆ మిరపకాయలు కూడా ఈ చింతకాయ ముక్కల్లో పడేసి ఈ ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసాను అనుకో, 2 తిప్పులు తిప్పానుకో, ఓవర్ పచ్చడి. ఇట్లాంటి సింపుల్గా కూడా ఆర్భాటం లేకుండా ఇలాంటి సింపుల్గా కూడా చేసుకుని తింటూ ఉండండి. ఆరోగ్యానికి అన్నీ మన దగ్గర నుంచి వచ్చే, మన ప్రకృతి నుంచి వచ్చే ఇయే కదా. చింతకాయ ఊరగా పెట్టేప్పటికైతే ఇంత లావున ఇంత బాగా అవ్వాలి చింతకాయలు. దీన్ని చూసారా, పిందెలు చాలా బాగుంటుంది, చేసుకోవచ్చు చాలామంది. కొంతమందికి తెలియదు కదా. చాలు, ఆఫ్ చేసేస్తున్నానమ్మా. వేగిపోయినాయి. ఇదిగో స్టవ్ ఆఫ్ చేసా. ఇదిగో చూడండి, చక్కగా వేగినాయి, వడిలిపోయినాయి. ఇక అంతకన్నా అక్కర్లేదమ్మా. చూడండి ఎంత బాగా వడిలిపోయినాయో. చాలు, ఇది ఇందులో పోసేస్తున్నా. అది కొంచెం దేవుని చొక్కున్నా పర్వాలేదు, ఇందులో వేసేసా. ఓకే, ఇగో చూసారా, చూడండమ్మా వేసేసా. ఇదిగో వెల్లుల్లిపాయ జీలకర్ర, చూడండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు పర్వాలా, అంతే, ఇంకేం లేదు. దీన్ని నూరుకొచ్చేస్తా. ఒకవేళ ఉప్పు చాలనుకో సాల్ట్ వేసి కలుపుతా. ఇదిగో చూసారమ్మా ఎట్లా ఉందో, ఉప్పు గిప్పు ఏమీ చూడలే నేను, ఇప్పుడు చూస్తా. చాలలేదనుకో కొంచెం సాల్ట్ వేస్తా. మంచి వాసన కూడా వస్తుంది. ఇది చూసారమ్మా, ఎందుకైనా మంచిది, కొంచెం చూస్తా. కత్తిమాయన్ని అయితే ఉప్పులు అవి చూడను, చింతకాయ కదా. సరిపోయింది, అన్నంలో కూడా సరిపోద్ది. ఇదిగో చూసారు కదమ్మా, ఇలాగే కలిపేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే తిరగమాత ఇలా, ఇది ఇలా తీసా. ఓకేనా? ఇది పెట్టేస్తున్నా వేరే, ఇది వేసుకుని చూపిస్తా ఇప్పుడు మీకు. ఇందులో తిరగమాత కూడా వేసేస్తా, బాగుంటుంది. కొంచెం ఇంగువ అవన్నీ వేసేస్తా. ఏదో సింపుల్గా అంత ఊరికే వేస్తా కాస్త. ఓకేనా? కొంచెం నూనె వేసి, చాలు, ఆ నూనె చాలు. ఎండుమిరపకాయలు, ఇదిగో ఆవాలు కొంచెం అంతే. దీనికి కూడా కొంచెం మెంతి పొడి వేసా, తెల్లగా కాకుండా. కొంచెం పసుపు వేస్తున్నా, కొంచెం జీలకర్ర వేస్తున్నా. వెల్లుల్లిపాయలు అందులో వేసాను, ఇంక అక్కర్లా. మన కరేపాకు పొడైపోద్దని చేసి పెట్టా, ఈ డబ్బాలో పెట్టా. అదిగో వేసేసా. ఇది ఓకేనా? ఇదిగో ఒక రవ్వ ఇంగు వేసా. ఆహా, సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి కూడా. ఓకే, ఇందులో అన్నీ వేసా. పప్పులు వేయలేదమ్మా, చూసారుగా, ఆవాలు జీలకర్ర ఇవే వేసాను. ఎందులో కూడా నేను పప్పులు వేయలేదు. పప్పులు పెద్ద ప్రాముఖ్యత లేదు నాకు.
నేను ఎప్పుడూ చేయను పప్పులు. ఇవిగో ఇవి కరివేపాకు లోపల పెడతా. ఇక ఆపేసానమ్మా, ఇక ఎగిపోయింది. ఇదిగో చూడండి. ఓ గరిట ఉందిగా ఆల్రెడీ. సూపర్. ఈ పచ్చడి తిరగమూత వేసేసా. కరివేపాకు ఎండుమిరపకాయలు చూసారు కమ్మా. తిరగమూత వేయింది, వేసుకు తింటా. ఇది వేసి చూపిస్తా మీకు. అది అందుకోసం అలా పెట్టా. ఇది స్టవ్ ఆఫ్ చేస్తానమ్మా. ఓకేనా? వంట రెడీ అయిపోయింది. ఒక చిన్న సాంగ్ పాడదాం. మామూలే కదా ఇది. మంచి మనిషి అని ఒక సినిమా, రామారావు గారిది. మంచి మనిషి రామారావు గారు, జమునా గారు అనుకుంటా. అంతగా నన్ను చూడకు, వింతగా గురి చూడకు, వేటాడకు. హాయ్. అంతగా నన్ను చూడకు, వింతగా గురి చూడకు, వేటాడకు. హాయ్. అంతగా నన్ను చూడకు. చలి చలి గాలులు వీచెను, సన్నని మంటలు రేపెను, తలపులే కవ్వించెను, వలపుల వీణను పలికించెను. ఓయ్. అంతగా నన్ను చూడకు, వింతగా గురి చూడకు, వేటాడకు. హోయ్. అంతగా నన్ను చూడకు. జిలిబిలి ఊహలు రేగెను, నా చేతులు నీకై సాగెను. జిలిబిలి ఊహలు రేగెను, నా చేతులు నీకై సాగెను, పెదవులే కవ్వించెను, పదును చూపులు బాధించెను. హాయ్. అంతగా నన్ను చూడకు, వింతగా గురి చూడకు, వేటాడకు. హాయ్. అంతగా నన్ను చూడకు. వాలుగా నన్నే చూడని, కలకాలము నీలో దాగని, వాలుగా నిన్నే చూడని, కలకాలము నీలో దాగని, నవ్వులే పండించని, పూల సంఖ్యలు బిగించని. అంతగా నన్ను చూడకు, వింతగా గురి చూడకు, వేటాడకు. హోయ్. అంతగా నన్ను చూడకు, వింతగా గురి చూడకు, వేటాడకు. హోయ్. అంతగా నన్ను చూడకు. ఓకేనమ్మా? ఏదో అట్ట పాడి చెప్తున్నా ఒక పాట. ముందు పచ్చళ్ళే వేసుకుంటా. నేను మీకు కూర చూపించాను కదా, తర్వాత వేసుకుంటా. ఇదిగో ఇది వేసుకున్నా. ఇది తిరగమూత అయ్యింది. ఇదిగో ఇది చూసారా, ఇది తిరగమూత వేసింది. అది మిరపకాయలు వేసుకుంటా. ఓకే. ఇది వేసేసుకున్నా కదా. ఓకే. ఇది ఒక పక్కన పెట్టేద్దాం. నాకు ఇలా చక్కగా ముద్దలాగా అన్నం తీస్తుంటే హస్తానికి ముద్దలాగానే ఉండాలి. కాసేపటికి పొడి పళ్ళాడుతుంది, అది వేరే విషయం. ఇది ఒక పక్కన పెట్టేద్దాం. ఇదిగో చూడండి. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోకుండా టేస్ట్ చేసి చూపిస్తా. పచ్చడి చూసారుగా, చింతకాయ పచ్చిమిరపకాయ ఇంకేమి వెళ్ళి ఇందులో నెయ్యి కూడా వేయలేదమ్మా. తర్వాత వేసుకుంటా. ముందు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి కదా. ఉప్పు, కారం, పులుపు సూపర్గా ఉంది. తర్వాత నెయ్యి వేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ చెప్తా. ఎంత బాగుందో ఎందుకు చెప్తున్నా అంటే మీరు చేసుకోండి. ఇదేం పెద్ద ఊరగాయ కాదు, పెద్ద పని కాదు. అర్థమైందా? తిరగమాత వేసా. ఉప్పు కూడా సరిగ్గా సరిపోయింది. ఇంకో స్మెల్, తిరగమాత, కరివేపాకు సూపర్గా ఉంది. నిజంగా అమృతంలాగా ఉంది. ఇందులో పని చేస్తా. ఇంకా ఇదిగో వేసుకున్నాను కదమ్మా పచ్చడి. ఇదో పక్కన పెట్టేస్తా. ఇదిగో కూర వండుకున్నానే కానీ వేస్తే అంతా ఇందులోనే తినేయచ్చు. 2 స్పూన్లు వేసేసుకున్నాక నేతి గరిటితో అది ఎండుమిరపకాయలు ఇంకా ఎక్కువ వేసుకోండి. చాలా బాగుంది. అంత అని చెప్పలేను, అంత బాగుంది. చూస్తున్నారుగా నేను ఎంత ముద్దలు తినేస్తున్నాను. నిన్న మాకు ఫ్రెండు ఆవిడ వైజాగ్, ఆవిడ ఇక్కడికి వచ్చారు. నీలవేణి అని వాళ్ళ వేపరాలు.
ఆవిడ ఎక్కడో చుట్టాలింటికి వెళ్తే అలా చెట్లు ఉన్నాయంటే ఇచ్చారంట. ఏదో సందర్భంగా చెప్తుంటేను అయ్యో నేను తెచ్చానండి అని తీసుకొచ్చి ఇచ్చిందండి. సాయంత్రం పూజ సామాన్ అవి తీసుకురాటానికి వస్తుంది సంధ్య, అప్పుడు పెట్టి పంపిస్తా విజయవాడకి కాస్త. ఎవరిని వస్తే పెట్టి పంపించే అంత ఉండదు కదా అక్కడ. అన్నం అంతా కూడా పచ్చతో తినేయచ్చు, కానీ కూర వండుకున్నాగా చిక్కుడుకాయ టమాటా వండే కదా బాగుంటుంది. అంతే చాలు. ఇప్పుడు పెట్టేసి నెయ్యి మీద ఇది పొద్దున కెమెరామ్యాన్ వచ్చేటప్పటికే వండేసా. కొన్నే కదా చక్కగా, మళ్ళీ అట్లాగే ఉండిపోతాయి అనుకోండి మా ఫ్రిడ్జ్లో. ఇక ఫ్రిడ్జ్ అనేది తెలుసు కదా, అందరు ఫ్రిడ్జ్లు జనాల్లోకి వెళ్ళిపోతాయి, బయటికి రావు. సూపర్గా ఉంది. ఇలా 2 ముక్కలు చేశానమ్మా, ఏముండదు లోపల. కొంతమంది డౌట్ వస్తుంది మీకు. ఆల్రెడీ ఎప్పుడో వండి చూపించేసాం మీకు. అంటే ఇన్ని ఉంటే నా ఒక్కదాని కూర అంటే ఎలా వండుకుంటాను రోజు అని చూపిస్తాను, సరే చూపిద్దామని ముందే వండేసాను. ఇదిగో మీరు ఒక్కొక్కరికి మీకు డౌట్లు వస్తాయి, అమ్మ అలాగే తిన్నావు ఏంటని. చూస్తాను చక్కగా, న్యాయంగా అయితే సరిపోద్ది. పచ్చడి వేసుకు తిన్నా కదా, గుటుకు కొంచెం ఎక్కువ వెళ్ళిపోయింది అనమాట. లేకపోతే 2 గంటలతో పెట్టుకొని సరిపోద్ది కదా. పచ్చడి వేసి తిన్నా కదా ఎక్కువ వెళ్ళిపోయింది. మజ్జిగ పోసి తినాలి, 2-3 రోజులు ఎంత పోసుకోవాలి. వేడి అన్నంలో పోసుకోకూడదమ్మా పెరుగులు మజ్జిగలు, చల్లారిపోవాలి. మజ్జిగలో కూడా ఇలా మెత్తగా ఉండి ఇలా నలుపుతుంటే పాలతో పరమాన్నం వండినట్టు వస్తున్నాయి పైకి. పరమాన్నం కూడా ఇలాగే కనిపిస్తుంది కదా. మీకు చూసారుగమ్మా, ఫుల్ అయిపోయింది. నేను ఈరోజు టిఫిన్ కూడా చేయలే, కాఫీ తాగా. మళ్ళీ వచ్చాక మళ్ళీ ఇంకో కాఫీ తాగా, అంతే. తిన్నగా టిఫిన్ పెద్దగా 1:30 అయింది. తొందరగానే అవి చేశా. అవి చదవటం ఎక్కువసేపు లేదు కదా, నెట్ పని చేయలేదు కదా, అందుకని. లేకపోతే అది చదవటానికి ఒక అరగంట పట్టేస్తుంది. ఈరోజు నెట్ పని చేయాలి. ఇప్పుడు చూద్దాం ఏమైనా పని చేస్తుందేమో, మిగతా కూడా చదువుతా. ఓకేనమ్మా, పెట్టేసి వస్తాను, ఉండండి. ఇదిగో లేవగానే ఈ కుర్చీ ఇలా వేసేది ముఖ్యం. ఇది చాలా ముఖ్యం ఇంటికే. 148 అమ్మ, చాలా బాగా చేసుకున్నారు పూజ, ఇంటిలోనే ప్రిపేర్ చేశారు. మీ ఓపికకి మెచ్చుకోవాలి. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. భూలక్ష్మి అనుకుంటా 2591. మీరు చాలా గ్రేట్ ఆంటీ, సూపర్ వంట చేశారు, చాలా లవ్వులు పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్. మీ ఓపికకి 100,000,000 నమస్కారాలమ్మా. వీణ 7329. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. యు ఆర్ సో గ్రేట్ అమ్మ, వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. శైలజ ప్రియదర్శిని 6229 అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. హరిత వాళ్ళ నాన్నగారిని ఒక్కసారి చూపించండి. మొదలు అంటే మీరు కొత్తగా చూస్తున్నట్టున్నారు వీడియోలు కదా. నేను ఎప్పుడో చెప్పేశాను, ఆయన లేరు, మా పిల్లలు వాళ్ళ నాన్నగారు లేరు. అందుకని నేను ఎప్పుడో చెప్పాను, మీరు కొత్తగా చూస్తున్నట్టుండి మీకు అర్థం కాక అడుగుతున్నారన్నమాట. లేరమ్మా, అన్ని వంటలు మీరే చేశారమ్మా, గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు చూడక వీడియోలు, నా ఇంటర్వ్యూలు చూడండి, లేరని ఎప్పుడో చెప్పానమ్మా. ఓకే అమ్మా. లేకపోతే పూజ ఎలా చేస్తున్నారని మీకు డౌట్ అనుకుంటా, అది కూడా ఒక మ్యాటర్ వచ్చినట్టు చూస్తాను నేను. అమ్మ పరమాన్నం చేసి చూపించండి. ఒకసారి చేశాను ఎప్పుడు 2 సంవత్సరాల నాడు, మళ్ళీ నిజంగా పరమాన్నం కరెక్ట్గా ఒకసారి పరమాన్నం మాత్రమే చేస్తా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మీరు మీ పిల్లలు ఎప్పుడు మీ ఆయన గారి గురించి చెప్పరు, ఎందుకో? ఒకవేళ చెప్పకపోయినా గుర్తుంచుకోరు. ఏ ఇంటర్వ్యూలో అయినా యూట్యూబ్లో అయినా గుర్తుంచుకుని పోయిన విషయాలు నేను చెప్తామమ్మా, ఉన్న వాళ్ళకి చెప్పడానికే చాలటల్లా. గుర్తుంచుకోవటానికి ఏముంది? గుర్తుంచుకోరు, చెప్పరని మా అబ్బాయి చెప్తూనే చెప్తాడు, వాడు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాడు, మా నాన్న అని చెప్తూనే ఉంటాడు. అదే అమ్మా, మా పిల్లల నాన్నగారు ఎప్పుడో పోయారు, దాని గురించి మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇంటర్వ్యూలో అడిగిన వాళ్ళు ఉన్నారు, నేను చెప్పేస్తాను కూడా అమ్మా. మీరు ఇంటర్వ్యూలు చూడటంలా, నా ఇంటర్వ్యూలు చెప్పేశాను నేను. దాని గురించి ఇంత తెలుసుకోవాల్సినంత అవసరం కూడా లేదు, ఇంత తెలుసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను మీకు. నేను చాలాసార్లు నేను దాచుకునేదానికి అది చెప్పేశాను.
ఎందుకు వచ్చారు, ఎందుకు, ఇవన్నీ అనవసరం మాటలిక లేరు, అంతే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. భగవద్గీత క్లాస్ లింక్ పెట్టండి ప్లీజ్, పెట్టిస్తాను అమ్మాయితో. అమ్మాయి పేరు శారద. ఆ అమ్మాయి భగవద్గీతకి గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కదా, ఆయనది ఇందులో గోల్డ్ మెడల్ ఏదో తీసుకుంది ఆ అమ్మాయి, గోల్డ్ మెడల్ అన్నీ అయిపోయినాయి, 18 అధ్యాయాలు అయిపోయి ఇప్పుడు క్లాసులు కూడా తీసుకుంటుంది. ఆ అమ్మాయి చేత చెప్పించి నీకు పెట్టిస్తా లింకు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. తప్పుగా అనుకోవద్దమ్మా, హస్బెండ్ లేని వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అమ్మా? తప్పుగా అనుకోకుండామ్మా, నేనేమన్నాను, భర్త లేని వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అమ్మా? అమ్మవారిని తలుచుకోవటం, దేవుడిని తలుచుకోవటం, ఈశ్వర పరమేశ్వర అనుకోవటం మన పుట్టుకతో మన మరణంతో సంబంధించిన విషయాలు ఇవన్నీ. భగవంతుని తలుచుకుంటాం. అది పుణ్యస్త్రీనా విధవ అనేది లేదు. ఏ శాస్త్రాల్లోనూ కూడా విధవరాలు పూజ చెయ్యకూడదు, వరలక్ష్మి వ్రతం చెయ్యకూడదు అనేది ఎక్కడన్నా ఉందా? శాస్త్రాల్లో రాశారా? లేదు. పోనీ మనకి బాగా చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా విధవరాలు ఈ పూజ చేయకూడదని? ఎప్పుడైనా చెప్పారమ్మా? ఎప్పుడు ఇంకొకటి మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, నేను ఏమీ తీయలేదు, ఇలా తీయనాళ్ళు చాలామంది కూడా ఉన్నారు, మీకు తెలియదని ఇంతవరకు మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి నేను చెప్పలేని మీకు చెప్తున్నాను. నేను ఈ పాలు కొట్టిస్తండి, ఈ పాలు, మా బావగారులు అంటే ఎవరు తెలుసుగా, మా పిల్లల పెదనాన్నలు, పెద్దమ్మ, మా అన్నయ్యలు, మా వదినలు అందరూ చెప్పారు, ఇలా ఇప్పుడు నువ్వు చెయ్యక్కర్లా, 2 పుష్కరాలు అయినాయి, ఏమీ చెయ్యక్కర్లేదమ్మా, నువ్వు ఏమీ తీయొద్దని వైజాగ్ నుంచి ఫోన్లు చేసి చెప్పారు మా బావగారు, మా తోడుకోడలు. అందుకని నేనేమీ తీయలేదమ్మా. కాకపోయినా కూడా నేను ఎప్పుడు కుంకుమ బుట్టు ఎవరైనా పెట్టుకోవచ్చు, అమ్మవారిది పెట్టుకుంటా, పువ్వులు పెట్టుకోవడం, నేను పట్టీలు మెట్లు కూడా పెట్టుకుంటా, నాకు అలవాటే. మెట్లు లేకపోతే నా కాళ్ళు నేను చూసుకోలేను, పెట్టుకుంటా. కానీ ఇప్పుడు ఏదో కాళ్ళు నొప్పులుగా వంకలు తిరగటం, ఏళ్ళని తీసి పడేస్తున్నాను. కానీ నేను కాళ్ళకి పట్టాలు మెట్టెలు ఉంటాయి, మొహాన బొట్టు ఉంటుంది, పువ్వులు మాత్రం పెట్టుకోను. అర్థమైందమ్మా? ఇది ఇట్లా చాలాసార్లు అందరికీ చెప్తున్నాను, ఇంకా అడుగుతున్నారు, పూజ చేసుకోవచ్చమ్మా, ఏమీ అనుకోవద్దమ్మా అంటున్నావు. కావాలంటే నీకు తెలిసిన వాళ్ళు పురాణాలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, అడగండి. గరికిపాటి వారు చెప్తారు, చాగంటి వారు చెప్తారు, ఇవన్నీ తెలుసుకోండి. ఎందుకు మన చిన్నజీయర్ స్వామి గారు చెప్తారు. ఎవరు చెప్పినా విధవ పూజ చేసుకోకూడదు, వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదని ఎక్కడైనా చెప్పింది విన్నావా? వింటే వాళ్ళు అన్నారమ్మా, నేను విన్నాను, మీరు చేయొచ్చా, తప్పుగా అనుకోవద్దని అడుగుతాకి నాకు కాదు కదా. ఓకే అమ్మా, ఇది విషయం. చాలా విషయాలు మీకు చెప్పేశాను. చాలాసార్లు అడుగుతారంటే నా వీడియోలన్నీ చూడటంలా మీరు, ఎక్కడో ఒకటి చూస్తారు, ఎక్కడున్నారో చెప్పండి అంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 2 years నుంచి నేను అక్కడక్కడ చెప్తూనే ఉన్నాను. పాపం అడుగుతారు కదా, చెప్తూనే ఉన్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వాణి రెడ్డి, ఇవాళ రేపు సింగిల్ పేరెంట్స్ ఉంటున్నారు, పర్వాలేదమ్మా, మీరు సింగిల్గా ఉంటున్నారు, మీరు ఓపెన్గా చెప్పొచ్చు, అంకుల్ ఉన్నారా మొత్తానికి లేరా, ఎందుకు అమ్మా సస్పెన్స్, ప్లీజ్, ప్లస్ నెగటివ్ కామెంట్స్ మీకు ఉంది, దూరం ఉన్నారన్న ప్రాబ్లమా బట్ క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ చాలాసార్లు ఇచ్చానమ్మా, లేరమ్మా, ఎప్పుడో పోయారమ్మా, పూజలలో కూడా చెప్పానమ్మా. ఇందులో మేము దాచుకోవాల్సింది, నెగిటివ్గా మాట్లాడాల్సింది, ఉన్నట్టు చెప్పుకోవటం ఎంతమందికి లేరమ్మా? మా అమ్మ అనేదిలే, ఇంటింటికి ఉంది ఒక పొయ్యి, మా ఇంటికి ఉంది మరొక పొయ్యి, అందరికంతే, నాకు కాదు, ప్రతి ఇంట్లోనే ఒక పొయ్యి ఉంటుంది, వాళ్ళకే 2 పొయ్యి కూడా ఉంటుంది. అందుకని ఇదే పెద్ద విషయం ఏమి కాదు, ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, చెప్పుకోలేనంత కూడా మ్యాటర్ కూడా ఏం లేదమ్మా. భర్త ఉన్నాడు లేడని చెప్పేశాను కదమ్మా. లేకపోతే నువ్వు పూజలు చేస్తారు, మీరు చెప్పండి, మీకు నెగిటివ్ పాయింట్లు వస్తాయి, మీకు నెగిటివ్గా చూస్తారని అనుకోవద్దు. ఇందులో నెగిటివ్గా చూసేదేముంది? నా హిస్టరీ, మా చరిత్ర అంతా కూడా ఇప్పటి వరకు 2 years అయింది నేను యూట్యూబ్కి వచ్చి, చాలా వరకు మీకు వచ్చేసినాయి. మీరు అన్నీ చూడక మళ్ళీ నన్ను అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు నేను చెప్పేశాను. ఎక్కడున్నారు ఏంటి? లేరమ్మా, లేనాయన్ని ఎక్కడున్నారని చెప్తాను, పోయిన ఆయన్ని. ఓకేనమ్మా, మీ డౌట్లు తీరిపోయినాయా? ఇక నుంచి ఈ డౌట్లు ఎవరైనా మాట్లాడినా, చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇదే డౌట్ సేమ్ రిపీట్ చేస్తే ఎవరైనా నా సమాధానం ఉండదు. ఓకే, బై. రాయన్ భాష, నానమ్మ ఎలా ఉన్నారు? మద్రాసు వెళ్ళారు కానీ లాయర్ గారి ఇంటికి వెళ్ళి మీరు రోడ్డు దాటారు, మీరు చేసే పని నాకు నచ్చలేదు. మద్రాసు పెద్ద రోడ్డు ట్రాఫిక్లో మీరు వెళ్ళారు, దాటారు, ఎందుకు అలా చేశారు? పైగా మీరు మీ లాయర్ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా చెమటలు పట్టేసింది, ఎందుకు వెళ్ళారు? మీరు అలాగ వీడియో తీయకండి, అలాగ చాలా అలసిపోయారు. మద్రాసు ఫ్లైట్ ఎక్కి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీ అబ్బాయికి ఇవ్వండి, ఏమన్నా మీ అబ్బాయి గారు చూస్తారు.
విజయ్ మామ చేస్తారు. ఇంటికి పెద్ద మీరే, మీకు ఏదైనా అయితే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. మీరు మాట వినకపోతే కిడ్నాప్ చేస్తా, యూట్యూబ్ కూడా చూడను. ఓరి నాయన, కిడ్నాప్ చేసేస్తావా? భలే పనే. చేద్దు కానీ, ఆ పనులన్నీ అయిన తర్వాత చేద్దు కానీ. ఏ ఊరు మీరు చెప్పి చక్కగా అక్కడికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటే పనులు అవని, ఓకేనా? కానీ నా గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నావు నాన్న, చాలా చాలా థ్యాంక్స్. రాయన్ భాష, చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్. నా గురించి చూసావా? మా పిల్లలతో పాటే నువ్వు ఆలోచిస్తున్నావు. నాకు చెమటలు పట్టింది కూడా నువ్వు గమనించావు. నిజమే, అదంతా టెన్షన్ వస్తే నాకు అసలు నిజంగా చెమటలు పట్టవు నా బాడీకి ఎప్పుడు. ఈ మధ్య టెన్షన్ వస్తే చెమటలు పెట్టేస్తున్నాయి. నాకు ఎప్పుడు పట్టవు. ఆ రోడ్డు దాటుతాం, ఆ రోడ్డు అయితే వెళ్ళే వరకు ఆగుతున్నానే, ఆ రోడ్డు అంతా వెళ్తున్నాను. వీడియో చూపిస్తా కదా మీకు కాస్త అయినా, అందుకని దాటా. ఇక నుంచి నువ్వు చెప్పావు కదా, జాగ్రత్తగా ఉండి ఒకవేళ తీయాల్సి వచ్చినా కూడా ఆటోలో కూర్చునే తీస్తూ ఉంటా, అంతేగాని నడుస్తూ తీయను. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. చాలా మంచి సలహా ఇచ్చావు నాన్న. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది వచ్చింది. ఇంకా గిర్రగిర్ర తిరుగుతుంది, అయినా కూడా పాయింట్స్ అన్ని నొక్కేసి పెట్టాను. అది మాత్రమే పైకి చేస్తా. చూడండి ఎలా తిరుగుతుందో రౌండ్ రౌండ్. ఓకే అమ్మ, సింపుల్ వంట చేశా, ఫుల్గా తిన్నా. వంట సింపులే, ఫుల్లే. ఓకేనా? మీరు కూడా చేసుకోండి అమ్మ. చేసుకుని అమ్మ మేము ఇలా చేసుకున్నామమ్మా, బాగుందమ్మా అని నాకు మళ్ళీ చెప్పండి అమ్మ. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.